తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. టొమాటో రసం. సౌత్ ఇండియాలో టొమాటోలతో చేసే మంచి ఫేవరెట్ రసం అందరి ఫేవరెట్. చాలా మంది డైలీ రసం లేకపోతే అస్సలు భోజనం తినరు. మరి అంత టేస్ట్ ఇచ్చే టొమాటో రసం మన తెలుగు రుచిలో ఎలా చేస్తారో చూద్దామా? ముందుగా ఒక పాన్ లో ధనియాలు తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండు మిరపకాయలను తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్రను కూడా అదే విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నల్ల మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. కందిపప్పు, కరివేపాకు వేసి కలిపి కాసేపు వేయించుకొని ఇప్పుడు ఆవాలు వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో కొంచెం ఇంగువ చల్లుకొని వీటన్నిటిని రోట్లోకి తీసుకొని బరకగా దంచుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక బ్రాడ్ బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఒరిజినల్ రసం పొడి రెడీ. ఇలా స్టీల్ మెష్ మీద టొమాటోలు కాల్చుకుంటే చూస్తున్నారు కదండి పొట్టు ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు ఒక మట్టి కుండలో నీళ్లు పోసుకొని ఈ టొమాటోలు ఇందులోకి వేసుకొని పొట్టంతా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టు తీసిన టొమాటోలు ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చిదుముకోవాలి. ఇప్పుడు తగినంత కల్లుప్పు, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర మూలాలు, కారం, ఆ తర్వాత నీళ్లు పోసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోసి కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసుకున్న టొమాటో రసం పొడిని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు నీళ్ళని ఇందులోకి పోసి బాగా కలుపుకొని కాసేపు వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దీనిలో వెల్లుల్లి వేసి కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న రసంలో ఈ తాలింపు మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన టొమాటో రసం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.